హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారని చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వీళ్ళ వీడియో ఏంటి అంటే, నేను కొరుట్లో వెళ్తున్నాను అనమాట. ఫ్రైడే రోజు మా చిన్నమ్మ కొడుకు రవి వాని బాబుది బర్త్డే ఉండే మొన్న మండే రోజు. సో వెళ్ళలేదు, వీలవ్వలేదు. సో తర్వాత వాడు థర్స్డే రోజు వ్రతం కూడా చేసుకున్నాడు. ఫ్రైడే రోజు శుక్రవారం దేవుడు అంటాం కదా, అంటే చాలామందికి తెలుసో తెలియదో నాకు ఐడియా లేదు కానీ శుక్రవారం దేవుడు అంటే దుర్గమ్మకి చేసుకోవడం అనమాట. అమ్మవారికి బలి ఇచ్చి చేస్తారనమాట మేకతోని. సో మా సైడ్ ఉంటుందన్నమాట. థర్స్డే రోజు వ్రతం చేసుకొని ఫ్రైడే రోజు పూజ చేసుకోవడం. ఈవినింగ్ ప్రాసెస్ అనమాట. మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయితే ఈవినింగ్ ప్రాసెస్ ఉంటుంది, లాస్ట్కి పూజ ఉంటుంది. ఆ వీడియో పెడతాను. ఇప్పుడు నేను చూపించేది ఏంటి అంటే, మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను అనమాట. సో మీకు ఫస్ట్ ఒక లారీ చూపించాను చూసారా, నిజంగా దాని ఇంత పెద్దగా ఉందండి. దానికి 12 టైర్స్ ఉన్నాయన్నమాట. మా కరీంనగర్ వచ్చేసి మొత్తం గ్రైనేట్కి ఫేమస్ అనమాట. సో దానిపైన ఎక్కువ గ్రైనేటే తీసుకెళ్తూ ఉంటారు. అది ఎంత పెద్దగా ఉంటుందంటే నిజంగా చాలా పెద్దగా ఉంటుందండి. దాని పక్క నుంచి పోవడం కూడా భయం అవుతుందండి. లాస్ట్ టైం ఒకసారి ఒక రాయి కూడా కింద పడింది, యాక్సిడెంట్ కూడా జరిగింది ఆ గ్రైనేట్ రాయితోని. సో అందుకని అలాంటి వెహికల్స్ ముందర పోతుంటే చాలా భయం అవుతుందండి. ఇది వచ్చేసి మాది కరీంనగర్ టు నిజామాబాద్ అలా స్ట్రైట్గా వెళ్తుంటే కొరుట్ల తర్వాత వచ్చేది నిజామాబాద్ అనమాట. మిట్పల్లి, నిజామాబాద్, ఆర్మూరు, నిర్మల్, NH7 రోడ్ అనమాట ఇదండి. సో అసలు నాకు ఎక్కడా లేని విధంగా ఫుల్ చెట్లు ఉంటాయండి రోడ్డుకి ఇరువైపులా. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత, అసలు ఎంత ఎండగొట్టినా కానీ చల్లగా కనిపిస్తుంది. బట్ ఏంటంటే ఈ మధ్యన రోడ్ ఎక్స్టెన్షన్ 2 ways 4 ways అలా అయినా కొద్ది చెట్లన్నీ పోతున్నాయి అన్నమాట. సో అక్కడక్కడ కొన్ని మిగిలాయి. ఆ మిగిలిన మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా వీడియో తీస్తున్నాను. చాలా ప్లేస్లలో ఎక్కడ కనిపించవండి రోడ్డుకి ఇరువైపుల చెట్లు. మా కొరుట్లోకి వెళ్తుంటే మటుకు చాలా చెట్లు కనిపిస్తాయి, చాలా అంటే చాలా. మళ్ళీ మా కొరుట్లలో ఒకటి దొంగల మర్రి అని ఉంటుందండి. చూసారా చెట్లు ఎంత ముద్దుగా ఉంటాయి. ఆ చెట్ల సందుల్లో ఉంచి మనం పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో యాక్చువల్లీ ఇది పెద్ద హైవే అనమాట, NH7 హైవే. సో ఇదేంటంటే ఇక్కడ మీకు సైడ్ చూపిస్తాను చూసిండ్రా, అక్కడ ముంజలు, బోడ కాకరకాయలు, నియర్ అబౌట్ కొండగట్టు వస్తుందనగా ఇలా ఇది ఉంటుంది అనమాట. సో అక్కడ మనకు మక్క కంకులు ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇంకోటి కొండగట్టులో ఒక ఫేమస్ ఉంటుందండి చెట్లు, దాన్ని సిల్వర్ చెట్లు అని అంటారు. ఆ కొమ్మలు మొత్తం సిల్వర్ కలరే ఉంటాయండి. అది ఓన్లీ కొండగట్లో తప్ప మళ్ళీ ఎక్కడ కనిపించవు మనకు. సో ఇలా ఇరువైపుల మటుకు మనకు జగిత్యాల వచ్చే వరకు కూడా మంచిగా దొరుకుతాయి అన్నీ. అంటే ముంజలు కానీ, బోడాగరకాయల సీజన్లో బోడాగరకాయలు, మామిడికాయ సీజన్లో మామిడికాయలు. ఇప్పుడు ఏంటంటే ముంజలు దొరుకుతున్నాయి అన్నమాట. సమ్మర్ సీజన్ కదా, తాటి ముంజలు అని అమ్ముతారు. ఇదిగోండి కొండగట్టు వచ్చేసింది అప్పటికే మాటల్లో. ఇదిగోండి కొండగట్టు చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్ మా కొండగట్టు ఆంజనేయ స్వామి. ఎండకి చూసినరా ఫుల్ ఎండ, రోజు 42 degrees ఉంది. మిట్ట మధ్యాహ్నం వెళ్తున్నాను అనమాట. దాదాపు కొన్ని క్లోజ్ ఉన్నాయి, కొన్ని ఓపెన్ ఉన్నాయన్నమాట. నిజంగా ఇక్కడ కొండగట్టులో స్వామివారు చాలా మహిమగల దేవుడు అండి. సో మనం ఏదైనా కోరుకున్నామంటే ఖచ్చితంగా అవుతుంది. స్వామివారి దగ్గర నిద్ర చేసే వాళ్ళు కూడా ఉంటారు. మీకు విషయం తెలుసా అండి, ఇక్కడ అదిగోండి ఆంజనేయ స్వామి అనిపించాడా. అసలు స్వామిని క్యాప్చర్ చేద్దామని అనుకున్నాను, మా వాడు జయ్యని వెళ్ళిపోతున్నాడు. అయ్యో దేవుడా నిన్ను క్యాప్చర్ చేయాలి కదా ఎలా అనుకునేసరికి ఒక బస్సు అడ్డం వచ్చేసరికి మా వాడు స్లో అయ్యిండు అనమాట. వాడు స్లో అవ్వగానే మెల్లిగా వీడియో తీసుకున్నాను. వీడేంటంటే డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఆగని కూడా ఆగడు, జయ్యని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదిగోండి మీకు దొంగల మర్రి అని చెప్పాను కదా జగిత్యాల దగ్గర, ఇదేనండి. మర్రి చెట్టుకు పెద్ద పెద్ద ఊడలు ఉంటాయండి. చూసారా ఊడల మర్రి. జగిత్యాల కొండగట్టు నుంచి జగిత్యాల మొత్తం ఊడల మర్రి ఉంటుందండి. నైట్ వెళ్తే మస్తు భయం అవుతుంది. చూసారా ఊడలు ఎట్లా ఊగుతున్నాయి. దానికి మంచిగా ఉయ్యాలలు కూడా ఊగొచ్చండి. చిన్నప్పుడైతే మేము వాటిని పట్టుకొని మస్తు ఆడేది. ప్లస్ మాకు రకరకాల దయ్యాల కథలు కూడా చెప్పేవారండి. ఊడల మర్రి దగ్గర ఉంటే దయ్యాలు ఉంటాయని, అదని ఇదని. భలే అండి. ఇదిగోండి వాటరు నిజంగా మొత్తం డ్రై అయిపోయినాయండి. ఇంకొకటి ఆ చుట్టుపక్కన ఇదిగోండి బట్టలు ఆరేసారు చూసారా. మా పల్లెటూరులో ఏంటంటే కొరుట్ల, మిట్పల్లి, జగిత్యాల దగ్గర వాగుకి వేస్తామండి బట్టలు. వాగులో వెండేసి వాటిని ఆ కింద నీళ్ళపైనే ఆరేస్తారు.
చాకలోళ్ళు నేలపైన ఆరేసి మళ్ళీ మనకు సాయంత్రం తీసుకొచ్చి పెడతారనమాట ఆ బట్టలు. ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ స్పెషల్ ఇక్కడ ఆగడానికి రీజన్ ఏంటి అంటే ముందు ఉంది ఇటు సైడు ఆటో ఉంది చూసినారా, అటు సైడు పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అని ఉంటుందండి. అది కూడా చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్. వాటర్ అయితే మొత్తం తగ్గిపోయినాయండి ఎండకి. సో మనం కొరుట్ల వెళ్ళాలంటే జగిత్యాల టచ్ అవ్వకుండా కూడా కొరుట్ల వెళ్ళొచ్చు. దానికి ఇది షార్ట్ కట్ రూట్ అనమాట. ఈ రూట్లో స్టార్టింగ్ ఎవ్వరికి తెలియదండి. రూటు మొత్తం కచ్చరా ఉండేది. ఎప్పుడైతే అందరికీ నోటెడ్ అయిందో ఈ రోడ్డు, దాన్ని కూడా ఇప్పుడు ఏమంటారు డాంబర్ రోడ్ చేసేసారనమాట. ఒక హైవే లాగా చేసేసారు. కానీ చాలా బాగుంటుందండి. అంటే ఒక బ్రిడ్జ్ పైన ఉండే వెళ్ళడం అనమాట. ఇది కూడా కింద వాటర్ పోతుంటాయి. సో షార్ట్ కట్ ఏంటంటే మనం జగిత్యాల మనకు టచ్ అవ్వదనమాట. జగిత్యాల టచ్ అవ్వకుండానే కరీంనగర్కి వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఒక పెట్రోల్ బంక్ వస్తుంది. జగిత్యాల దాటిన తర్వాత ఆ పెట్రోల్ బంక్ దగ్గర మనకి రూట్ కలుస్తుంది అనమాట. ఇక్కడ కూడా రైల్వే రూట్ ఉందన్నమాట ఇది కూడా. సో ఇదే సందులో ఒక టెంపుల్ ఉందండి. టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారిది. సో ఎప్పటి నుండి బయట నుండి చూడడం తప్ప ఆగి ఎప్పుడు చూడలేదండి. మా వారు చాలాసార్లు ఉన్నారు ఒకసారి వచ్చి వీడియో చేసుకొని. చాలా పెద్ద గుట్ట మీద ఉందండి వెంకటేశ్వర స్వామి టెంపుల్, మరి నరసింహస్వామి టెంపుల్, బట్ ఏదో ఒకటి. కానీ చాలా బాగుంది టెంపుల్. అది ఒక్కసారి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి వీడియో తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఇదిగోండి ఈ రోడ్డు మట్టుకు మేము స్టార్టింగ్లో నేను మా వారు అలా వచ్చినప్పుడు మాకు ఎదురుగా పాములని ముంగిసలన్నీ అవన్నీ ఎదురయ్యేవి. బట్ ఇప్పుడు ఏంటంటే జనాలు పెరిగిన కొద్దీ అవి కూడా పాపం బయటకు రావడం మానేసినాయండి. వాటివి కూడా అవి కనిపించట్లేదు. అవి కూడా మనకు కనుమరుగవుతున్నాయి. ఏంటంటే వాటి ప్లేస్లోకి మనం వెళ్తున్నాము, వాటి ప్లేస్ మొత్తం మనం ఆక్యుపై చేస్తున్నాము. ఇది కూడా మీకు ఇందాక చెప్పాను కదా టెంపుల్ అని, చూసిన కదా మావాడు ఎంత స్పీడ్గా వెళ్తున్నాడో. వీడియో క్యాప్చర్ చేయడానికి కూడా నాకు ఇబ్బంది జరుగుతుంది. అది కూడా కొండపైన వైట్గా కనిపిస్తుంది చూసినరా, ఆ టెంపుల్ అనమాట. ఇది వే. సో అక్కడికి ఒక్కసారి వెళ్తాను. కానీ ఈవినింగ్ నైట్ అయితే మంచి లైట్స్ ఉంటాయి అన్నమాట టెంపుల్ బయట. కానీ దర్శనానికి ఎలా వెళ్తారో ఎంతమంది వెళ్తారో తెలియదు, కానీ అసలు చాలా పెద్ద టెంపుల్ అండి. ఇదిగోండి పెట్రోల్ బంక్ అని చెప్పాను కదా, ఇది పెట్రోల్ బంకు. మనకి పెట్రోల్ బంక్ ఆనవాలు అనమాట. దీన్ని ఏమంటారంటే బైపాస్ అనమాట. ఇది అంటే జగిత్యాల టచ్ అవ్వకుండా బైపాస్ వే అనమాట. అటు ఇప్పుడు బండి ఇటు వెళ్తుంది కదా, మనం ఇటు వెళ్తున్నాం అనమాట. అక్కడ నుండి బైక్ వస్తుంది చూసిండి, అటు లారీ వెళ్తుంది, అటు వెళ్తే మళ్ళీ జగిత్యాల వెళ్తాం అనమాట. సో ఇదండి షార్ట్ కట్. నియర్ అబౌట్ టైం సేవ్ అవుతుంది, పెట్రోల్ సేవ్ అవుతుంది, అన్నీ సేవ్ అవుతాయి అన్నమాట ఈ వేలో. మళ్ళీ ఏంటంటే డిస్టర్బెన్స్ ఉండదు. ఇది కొరుట్ల కరీంనగర్ హైవేకి అయితే ఎన్ని లారీలు ఎన్ని బస్సులు వస్తుంటాయో. అందులో లారీ ఎదురొస్తానైతే నాకైతే ఎంత భయం వేస్తుంది. వాడు ఎంత ర్యాష్ వస్తాడు, ఒక యమధర్మరాజు మన మీద యుద్ధానికి వచ్చినట్టు అనిపిస్తుంది. అంత డేంజర్ ఉంటాయి లారీస్ ఇక్కడ ఈ వేలో మనకు కనిపించేటి మట్టుకు. ఇదిగోండి ఇక్కడ ఇది తీయడానికి కారణం ఏంటంటే మా ఫ్రెండు వాళ్ళ ఊరన్నమాట ఇది. సో వాళ్ళ డాడీ అక్కడ బ్యాంక్లో జాబ్ చేసేవారు. తన పేరు సుష్మా సింగ్. చిన్నప్పుడు నా 6th క్లాస్ క్లాస్మేటు. దాని పేరు ఒక్కటే గుర్తుకుంది తప్ప దాని ఆనవాళ్ళు ఏం గుర్తుకు లేవన్నమాట. సో అది ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది, ఎలా అని. సో అది ఆ ఊరు దాటుతుంటే మట్టుకు నాకు అదే సుష్మానే గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట. ఎక్కడుందో ఇది, అసలు ఎంతమంది పిల్లలు, ఏం చేస్తుందో అనేది ఒకటి అనిపిస్తూ ఉంటుందండి. ఇదిగోండి లారీస్ చూసారా, హెవీగా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి మా కొరుట్లోకి వచ్చేసాను అనమాట. ఇది మా కొరుట్ల ఎంట్రన్స్లోనే ఇలా సాయిబాబా టెంపుల్ వస్తుంది. సో మనకి దాని ఏమంటారు సెకండ్స్లో కార్లు అమ్మి ఏమంటారు సర్వీసింగ్ సెంటర్ అనమాట. ఇదిగోండి ఇదే ఫంక్షన్ హాల్ పేరు అసలు నోటెడ్ ఉండదు నాకు. మా చిన్నోడి పెళ్ళి అందులో జరిగిందనమాట. సో ఇదంతా ఫంక్షన్ హాల్. దాని తర్వాత మనకి ఇక మన ఇది వచ్చేస్తుంది ఏంటి, సాయిబాబా టెంపుల్ వచ్చిందంటే ఇక మా ఇంటికి వచ్చినాము అన్నట్టు అనిపిస్తుంది అనమాట. నాకైతే భలే ఉంటుంది. ఇదిగోండి దాదాపు ఇదిగో సాయిబాబా టెంపుల్ వచ్చేసాం మనం. ఈ సాయిబాబా టెంపుల్ దాటినాము అంటే ఇటు పక్కకు రామాలయం ఉంటుందండి. రామాలయం కూడా చాలా చిన్నగా ఉండే ఒకప్పుడు, ఇప్పుడు దాన్ని కూడా ఎక్స్పాండ్ చేశారు, చాలా పెద్దగా అయిపోయింది. అక్కడ కూడా
జాతర జరుగుతూ ఉంటుంది. సాయిబాబా జాతర అయినాడు ఇక్కడ కూడా ఫుల్ ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇది ఒక బ్రిడ్జ్ కింద చూసిన వాటర్ మొత్తం ఎండిపోయినాయి. ఇది ఒకటి శ్మశాన వాటిక అండి. ఇక్కడ మా అమ్మను తీసుకొచ్చింది ఇక్కడికే. కరీంనగర్లో ఎంటర్ అయ్యాము అంటే ఫస్ట్ మా అమ్మని చూసిన ఫీలింగే వస్తుందండి. ఎందుకంటే తను అక్కడనే చేసామన్నమాట తన కార్యము. సో అందుకని ఫస్ట్ ఎంటర్ కాగానే మా అమ్మ మా బాబాయ్ వాళ్ళే గుర్తుకొస్తారు. వాళ్ళిద్దరిని తీసుకొచ్చింది ఇక్కడికి అనమాట. సో అందుకని కొరుట్ల మాత్రం పెద్ద సిటీ అయిపోయిందండి. ఆ చెట్లు చూసారా అసలు ఇరువైపులా మస్తు చాలా డెకరేషన్ లాగా మన క్రిస్మస్ ట్రీ లాగా ఉన్నాయండి చెట్లు. మా కరీంనగర్లో కూడా అంత మంచిగా లేవు. పిచ్చి పిచ్చి చెట్లు ఉన్నాయి కానీ ఇంత నీట్గా లేవు. ఎంత మంచిగా ఉన్నాయి చూసారా. మా కొరుట్లో కూడా చాలా డెవలప్ అయిపోయింది. ముందు ఒక చిన్న పల్లెటూరు, దాంట్లో ఏం లేదు. బట్ ఇప్పుడు అన్నీ దాన్ని ఏమంటారు, అన్ని హంగులతో మా కొరుట్ల అన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఇదిగో నాకు ఈ చెట్లు బాగా నచ్చుతాయండి. మళ్ళీ నైట్ అయిందంటే లైట్స్ కూడా వస్తాయన్నమాట ఈ పోల్స్కి. ఇంతకుముందు మా అమ్మ వాళ్ళ సందే అయితే ఈజీగా ఏర్పడేదండి. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ సందే గుర్తుపట్టి రాకుండా అయిపోయింది. మా ఊడు సంధి మర్చిపోయి ముందటికి వెళ్ళిపోయాడు ఒకసారి అయితే. నైటు ఫంక్షన్కి వెళ్ళాం కదా, అప్పుడు ఈ సంధి మర్చిపోయి ముందర సంధికి వెళ్ళిపోయాడు. సో అలా ఉంటుంది సంధి దొరకక. ఇదిగోండి నాన్న వాళ్ళు ఉన్నప్పుడు ఇది ఒక ముస్లిమ్స్ హౌస్ మేము తీసుకుంది. అంతకుముందు అసలు ఏం లేదు ఈ ఏరియాలో. ఇప్పుడు మొత్తం మన కరీంనగర్లో డాక్టర్ స్ట్రీట్ ఎలా అయిందో మా అమ్మ వాళ్ళది సంధి డాక్టర్ స్ట్రీట్ లాగా అయిపోయింది. ఇక్కడ మొత్తం ఆప్తమాలు గైనకాలజిస్టులు అందరు ఉన్నారనమాట. వీరు లేరు అనకుండా అందరు డాక్టర్లు ఉన్నారనమాట. ఇది సాధన హాస్పిటల్ అని ఒక గైనకాలజిస్ట్ మేడం వాళ్ళది, చాలా పెద్ద హాస్పిటల్. సో ఇక్కడ ఇదిగోండి మా అమ్మ వాళ్ళ గేట్ వచ్చేసిందండి. సో లోపలికి వెళ్దాము. మా మధురం ఎలా షాక్ అయిందో చూడండి. వచ్చినా అదేం చెప్తుంది, నేను ఏం చేయాలని చూస్తున్నాడు. చెయ్యి నానే సుహాన్షు, డూ వన్స్ ప్లీజ్. మంచోనివి కదా, గుడ్ బాయ్ లేదు గాడి గుడ్ లేదు. నేను మేము పోతున్నాం, మనం పోదాం ఓకేనా. సుహాన్షు రాడు, సుహాన్షు ఈజ్ ద బ్యాడ్ బాయ్. మంచి మ్యాచ్ అయింది. అమ్మమ్మ లెక్క ఉన్నది అమ్మమ్మ. ఇందాక చూసారు కదా మా విహమ్మ నా చున్నీతోనే చీర కట్టుకుందనమాట. పిల్లలు ఉంటే భలే హ్యాపీ అనిపిస్తుంది అండి. మా సుహాన్షు వాడు ఎంత మంచిగా మాట్లాడుతుండంటే జై బాలయ్య అంటే జై జై బాలయ్య అంటున్నాడండి. భలే ఉన్నాడు వాడు, అన్నీ మాట్లాడతాడు వాడు. వాళ్ళ అక్కేదంటే అది. ఇదిగోండి మా నాన్న వాళ్ళ ఇంట్లో ఇలా దొడ్డు మల్లె పువ్వు అంటారు కదా, ఆ పువ్వు చెట్టు అనమాట. చాలా పూస్తున్నాయి పూలు. సో ఇప్పుడు చిన్న చెల్లి అనమాట తెంపేది, చిన్న చెల్లి తెంపుతుంది. మా నాన్నకి ఏంటంటే, మా అమ్మ నాన్నకు ఇల్లు చిన్నగా ఉన్నా పర్లేదు కానీ వాకిలి పెద్దగా ఉండాలనే కాన్సెప్ట్ అనమాట. ఎందుకు అంటే పిల్లలు బయటకు వెళ్ళకుండా ఇంటి లోపలనే ఆడుకోవాలి, మన కనుసందల్లో ఉండాలనే ఆలోచన అనమాట. సో నాన్న వాళ్ళ హౌస్ వచ్చేసి 2 బెడ్రూమ్, హాలు, కిచెన్. ఇంటెనక కూడా 2 రూమ్లు ఉంటాయి. నాన్న వాళ్ళది బీడీ వ్యాపారం కాబట్టి ఆ 2 రూమ్లు అలా యూజ్ చేసుకుంటారు. ఇంకా స్టోర్ రూమ్ ఒకటి అది కూడా ఉంది. చాలా పెద్దగా ఉంటుంది, స్పేషియస్గా. బట్ ఇల్లు మేము వెళ్తే సరిపోదు, కానీ ఈ వాకిల్ మాత్రం మంచిగా యూటిలైజ్ చేసుకుంటాం అనమాట. మేము సమ్మర్ అయినా ఏ కాలమైనా కానీ అంటే చాప వేసుకొని తినడము, ఉండడము, స్పెండ్ చేయడము మొత్తం వాకిట్లో అనమాట. సాయంత్రం అయ్యిందంటే, ఇప్పుడు ఎండాకాలం అయితే ఇంకా అండి. ఇగో ఇగో ఇది చూడు ఒకసారి. ఇగో హాయ్ అను, హాయ్ అను. ఇదేం ఎప్పుడైనా అనే హాయ్ అను. సుహాన్స్ సుహాన్స్ దాన్ని పట్టుకో, ఊగు. విహా ఎక్సర్సైజ్ విహా ఎక్సర్సైజ్ చేస్తుంది. నీకు అందుతుందా అయినా అని? అందుతుందా? అందది అక్కని అడుగును.
నిజంగా వీళ్ళిద్దరూ భలే టైంపాస్ అండి. ఇంట్లో ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, మా చిన్నోడైతే అక్కే చేస్తే తమ్ముడు అది చేస్తాడు. మా సువాంశ్ గాడు చాలా తెలివి కల్లోడు. ఈ మామిడి చెట్టుని చూసారా, ఇది నాన్న ముస్లిమ్స్ అనమాట. సో అటు సైడ్ నుంచి ఇటు రేకుల మీద పెడుతుంది, నాన్న మొత్తం బరికిచ్చేసాడు. కాకపోతే ఇదేంటంటే దసేరి మామిడి చెట్టు అనమాట. సో కాకపోతే ఇప్పుడు మేము పళ్ళని అయితే మిస్ అవుతాం. మా డాడీ రెడీ అయ్యిండు బయటకు వెళ్ళడానికి. చెప్పే ఇంకోటి ఏమంటది, ఇంకోటి ఏంటిది, దీన్ని సరే మళ్ళా సూపర్. ఇంకేమంటా అంటాడు తమ్ముడు మళ్ళాను, ఇంకేమంటా అంటాడు చెప్పినా, నువ్వేమంటావు ఇంకా? ఏమన్నావు మళ్ళా అన్నమ్మా గట్టిగా నీ సిగ్గు జై అక్షయ్ కన్నా సరే అదేమంటా అను అర్థమైంది. మళ్ళా జై అక్షయ్ మళ్ళా జై అక్షయ్ అక్షయ నువ్వు కావే ప్రెసిడెంట్ జై పునే జై జై చిట్టక్క. సో ఈవినింగ్ 8 o'clockకి పూజ కాడికి వచ్చేసామండి. యాక్చువల్లీ చాలామంది లేట్ అవుతుంటుంది, బట్ మా రవి గారు తొందరనే కంప్లీట్ చేశాడు. మేము వెళ్ళేసరికి కూడా భోజనాలు జరుగుతున్నాయి అన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే పెద్దలు చాలా పెద్ద ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటే మటుకు ఇక్కడ అమ్మవారి దగ్గర కూర్చొని తింటారనమాట. ఎందుకంటే శుక్రవారం దేవుడు అంటే యాక్చువల్లీ దుర్గమ్మని పెట్టుకుంటారు. టైగర్ మీద కూర్చున్న దుర్గమ్మ. అమ్మవారి ముందు ఒక ఘటం కుండ, ఆ ఘటం కుండలో దాని నిండా కళ్ళు, తర్వాత దాని కింద మేము అనుములు పోస్తాము, వీళ్ళు అలసంతలు పోసారు. ప్లస్ బొట్టు వచ్చేసి మన శివునికి ఉంటుంది చూసిండ్రా వైట్ కలర్ది, ఆ బొట్టు పెడతారు. ప్లస్ పసుపు అన్నమాట. సో నిజంగా నాకు చాలా ఈ పూజ చేసుకుంటే చాలా చాలా అంటే చాలా బాగా ఇష్టం అండి, దుర్గమ్మ పూజ. కానీ దీన్ని శుక్రవారం చేస్తారు కాబట్టి శుక్రవారం పూజ అంటారనమాట. సో దీంట్లో మెయిన్ హైలైట్ నాకు నచ్చేది ఏంటి అంటే దీపం అండి. సో ఈ కాలంలో ఎవరు ఇలా పెట్టట్లేదు, మా రవిగాడు పెట్టాడు, నేనైతే చాలా హ్యాపీ. ఎందుకు అంటారా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా చెంబు, ఆ చెంబులో సగం వాటరు సగం ఆయిల్ ఉంటుంది అనమాట. ఆ వాటర్ ఆయిల్ కలిపినాక 2 పుల్లలు వేసి ఆ పుల్లల మీద దీపం పెడతారండి. అది వత్తి కనిపిస్తుంది కదా మీకు, అలా అసలు అది ఎలా వెలుగుతుందో కూడా నాకు అర్థం కాదండి. మొత్తం నీళ్ళల్లో దీపంలాగా అనిపిస్తుంది నాకు. సో అది ఒక నైట్ అంతా ఉంచుతారు 12 వరకు. సో అమ్మవారి దర్శనం చేసుకొని పైకి వచ్చేసాము. పైకి వచ్చిన తర్వాత నాకు చాలా రోజుల తర్వాత బంతి భోజనాలు చూసాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ అమ్మవారికి బలి ఇస్తారు కదా మేక, సో మేకతోని బలి చేసి పూజ చేస్తారనమాట. సో వచ్చిన వాళ్ళకి అదే ప్రసాదంగా పెడతారు. సో ఇక్కడ బఫే సిస్టమ్ లేకుండా వీడు మంచి పని చేశాడు, కూర్చోబెట్టి పెట్టాడు, హడావుడి ఏం లేకుండా. ఇదిగోండి మా సంత, మా మధురిమ, లక్ష్మి, అక్షయ, నేను, వీహ, చిన్న చెల్లె ముగ్గురం లైన్గా కూర్చున్నామన్నమాట. ఇదిగోండి మా బాబాయ్ వడ్డిస్తున్నాడు, మా రవిగాడు వీడే గుండుతో వాడు.
తాత మళ్ళీ అక్కడ అమ్మవారి ముందు కూడా కూర్చొని తినడం డిఫరెంట్ అండి. శరణు శరణ్ అనుకుంటా పూజ ఫస్ట్ కొంచెం భజన జరుగుతుంది, తర్వాత శరణు శరణని ఇక తీసుకుంటారు అనమాట ప్రసాదం. చాలా బాగుంటుందండి పూజ. నాకు కూడా ఓ కోరిక అమ్మవారిని చేసుకోవాలని, అది ఎప్పుడు వీలవుతుందో చూడాలి. కూర్చుతుందా మీ లవ్వు? కూర్చుతుంది అట్నే తమ్మునికి తినలేదట. ఏమైతుంది తమ్మునికి? కూర్చుతుందా? అయ్యో నీ లవ్వు. సో సే హాయ్. హాయ్ మష్మాటి. ఇంత ముద్దుగున్నారా? అప్పటి నుండి అట్లా కూర్చుంటాడు ఇట్లా పెట్టుకొని. అక్కడ లోపల గడ్డ మీద కూడా అట్లా కూర్చున్నాడు. ఇప్పుడు రాగానే మళ్ళీ ఇట్లా కూర్చుంది. ఎవరినో చూసాడు అట్లా కూర్చోండి కదా. సో రాగానే మా అఖిలు వరుణ్ వచ్చారనమాట. రాగానే ఏం తాగుతారు అక్కడ ఏమైనా తాగినంటే ఏం తాగలేదు తాతయ్య అంటే, కళ్ళు ఉండే ఒకటే గ్లాస్ తాగినామంటే, మరి ఇక్కడ స్ప్రైట్ థమ్స్అప్ అయినా తాగుతారంటే మేము ఇట్లా బయటకు వెళ్తున్నామంటే, బయటకు వెళ్ళి ఏం తాగకండి, మీరు తాగుతూ అంటే చెప్పండి నేనే తెప్పిస్తాను అన్నాడు అనమాట మా నాన్న. పిల్లలు ఏంటంటే బయటకు పోయి ఏం చేయొద్దు అనేది మా నాన్న కాన్సెప్ట్. మీరు ఏం తింటారో చెప్పండి అది తెప్పిస్తా, ఏం తాగుతారో చెప్పండి తాగండి, ఇక్కడనే బయటకు వెళ్ళకండి అంటాడు అనమాట మా నాన్న. సో ఇక వాళ్ళు బయటకు వెళ్ళిండ్రు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో దుబాయ్ వెళ్తుండంటే ట్రీట్ ఇస్తుండంటే వెళ్ళారు అఖిలు వరుణ్. సో తర్వాత స్ప్రైట్ తెప్పించింది మా మధురిమ. నాన్న చెప్తే తీసుకొచ్చిన తర్వాత ఇక మేము నలుగురం కూర్చొని తాగామన్నమాట. నాన్న అయితే ముందు మేము చిన్నగా ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ పోయి తీసుకొచ్చాడు అనమాట కళ్ళు. నానమ్మకు తాతయ్యకు నాన్నకు అమ్మకు కళ్ళు, మాకేమో నీర తీసుకొచ్చేటాడు అనమాట. అసలు ఏం తింటారు ఉన్నంతసేపు మనం బయటకు వచ్చే వరకు కూడా ఏం తింటారు అదే పని నాన్న. ఇప్పుడు కూడా ఇంటికి వెళ్తే మటుకు వెళ్ళిన తర్వాత కొన్ని వాటర్ టీ తాగిన తర్వాత ఫ్రూట్స్ ఏం తింటారు, ఫ్రూట్స్ తీసుకురావన్నా. సో మనం సండేస్ వెళ్తే మామూలు డేస్ వెళ్ళినా కానీ చికెన్ దేవన్నా మటన్ దేవన్నా మీరు ఏం తింటారో చెప్పండి అది తీసుకొస్తా అంటాడు అనమాట. సో నిజంగా తల్లిగారింట్లో సుఖం అంటే గదే అండి. ఎక్కడ లేని సుఖం దొరికేది ఒక తల్లిగారింట్లోనే దొరుకుతుంది అనమాట. నాకైతే మెయిన్ అదే అనిపిస్తుంది. ఎంత కోపతాపాలు ఉన్నా తల్లిగారింటికి పోయేసరికి అన్నీ సర్దుమనిగిపోతాయి. వాళ్ళ మీద ఉన్న కోపాలు కూడా. అమ్మ నాన్న ఉంటే మటుకు ఇక నైట్ 11:30కి బయలుదేరాము. ఈ నైట్ జర్నీ అయితే 11:30 12:15కి స్టార్ట్ చేసాము. భలే అనిపించిందండి. అసలు డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా వచ్చేసాం అనమాట. జస్ట్ 45 to 50 మినిట్స్లో తీసుకొచ్చేసింది మా అఖిల్ గాడు. 1:45 లోపే 12:30 1:45 లోపు ఇంట్లో ఉన్నామన్నమాట. నైట్ పెద్ద డిస్టర్బెన్స్ ఏమి అనిపించదండి. కాకపోతే 1-2 వెహికల్స్ ఎదురుకి వస్తాయి, కొంచెం భయం అవుతుంది తప్ప. కానీ హాయిగా అనిపిస్తుంది నైట్ జర్నీ. ఎండాకాలం కదా మళ్ళీ. ఒక మా నాన్న ప్రతిసారి వద్దంటాడు నైట్ జర్నీ వద్దని, బట్ మాకంటే అలవాటు అయిపోయింది. 12 అయినా 1 అయినా ఖచ్చితంగా బయలుదేరాల్సిందే. బట్ నైట్ జర్నీ అయితే అంత సేఫ్ కాదు, బట్ కొంచెం జాగ్రత్తగానే వస్తామండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.